చిత్తూరు జిల్లాలో 179 డెంగ్యూ కేసులు, 18 చికెన్ గున్యా కేసులు, ఒక మలేరియా కేసు నమోదైనట్లు డిఎంహెచ్ఓ ప్రభావతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దోమల నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామన్నారు. మున్సిపల్ కమిషనర్లు, వైద్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దోమల నియంత్రణకు మందులు పిచికారీ చేయిస్తున్నామన్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా నమోదైన ప్రాంతాలలో దోమల నివారణ చర్యలు చేపడుతామన్నారు. గ్రామాల్లో బ్లాక్ స్పాట్ ప్రాంతాలను గుర్తించి లార్వా నియంత్రణకు ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది గ్రామాల్లో పర్యటించి దోమల నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సో వచ్చిన పాజిటివ్ కేసులన్నిటికీ కూడా ఇమ్మీడియట్గా మేము ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తూ ఉన్నాము. వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైతే పాజిటివ్ కేసు వచ్చిందో ఆ ఇంటి దగ్గరికి, ఆ విలేజ్కి ఇమ్మీడియట్గా మా మలేరియా సెక్షన్ నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వెళ్ళి ఆ ఇల్లు, దాని చుట్టుపక్కల ఒక 50 నుంచి 100 ఇళ్ళ వరకు స్ప్రే అనేది, ఇండోర్ స్ప్రే అనేది చేస్తాము. అది చేయడం వల్ల ఈ డెంగ్యూకి కారణమైన మస్కిటో అనేది, ఏడిస్ మస్కిటో అనేది డిస్ట్రాయ్ చేయడం కోసము వాళ్ళు పగటిపూట ఆ ఇళ్లలో అంతా కూడా స్ప్రే చేస్తారు. సో దానివల్ల అడల్ట్ మస్కిటో డిస్ట్రాయ్ అయిపోతుంది, దాన్ని నిరోధించగలుగుతున్నాము. తర్వాత అక్కడ ఇంకెవరికి ఇన్సిడెంట్స్ రాకుండా అనేది ఉంటుంది. అది కాకుండా జనరల్గా పాజిటివ్ వచ్చిన కేసు దగ్గర ఈ యాక్టివిటీ చేస్తున్నాము. మిగతా రొటీన్ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేసేవన్నీ కూడా కొన్ని మనకి హై రిస్క్ విలేజెస్, కొన్ని హాట్ స్పాట్స్ అనేవి ఉన్నాయి. సో వాటిల్లో అంతా కూడా ఈ స్ప్రే అనేది చేయిస్తూ ఉన్నాము. అదేవిధంగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఎక్కువ చిత్తూరులో, మనకు చిత్తూరు అర్బన్లో కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. సో రీసెంట్గా మనకి కమిషనర్ మేడం కూడా కొత్తగా డ్రోన్స్ సహాయంతో ఇది అడల్ట్ మస్కిటో ప్రివెన్షన్ కానీ, లార్విసైడ్స్ కానీ స్ప్రే అనేది చేయిస్తున్నారు. కొన్ని నీటి కుంటలు అవి మనకి మన మనుషులు రీచ్ కాలేని ఏరియాస్లలో ఉంటాయి కాబట్టి వాటికి డ్రోన్స్ సహాయంతో అక్కడికి ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అనేవి వాళ్ళు కూడా చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని లేక్లలో పెరిగిన గుర్రపు డెక్క అంటాం కదా, అలాంటివి ఉన్న దగ్గర కూడా అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు. డ్రైన్స్ అన్నీ కూడా ప్రాపర్గానే చూసుకుంటూ క్లియర్ చేస్తూ ఉన్నారు. కొన్ని కన్స్ట్రక్షన్ చేయడం అలాంటి మేజర్ వర్క్స్ తప్పిస్తే మిగతావన్నీ యాక్టివిటీస్ కూడా అందరు మున్సిపల్ కమిషనర్స్కి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ కూడా మా హెల్త్ స్టాఫ్ కరెక్ట్గా. ఎప్పుడు కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు క్వాలిఫైడ్ గవర్నమెంట్ డాక్టర్ కానీ, క్వాలిఫైడ్ ప్రైవేట్ డాక్టర్ కానీ వెళ్ళి చూపించుకోండి. వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. అంతేగాని అప్పుడప్పటికి తగ్గి ఇచ్చే, తెలిసి తెలియక చదువుకొని వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్లు తీసుకొని ఎక్కువసార్లు రీసెంట్గా 2 డెత్లు, సస్పెక్టెడ్ డెత్స్ అయినాయి హాస్టల్ పిల్లలు. వాళ్ళది చూస్తే వాళ్ళ హిస్టరీ అంతా వింటే ఏమంటే వాళ్ళు మెయిన్గా అంతా ఒక 4 ఆర్ఎంపీల దగ్గర తిరిగి వచ్చారు. లాస్ట్కి ఆ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా ట్రీట్ చేయని స్టేజ్లో వెళ్ళారు. ఇర్రివర్సిబుల్ షాక్ స్టేజ్ అంటాం అది. ఇంకా లాస్ట్కి ఆ అమ్మాయి డెత్ అయింది. అలా జరగడము మెయిన్గా ఈ ఆర్ఎంపీల వల్లే. సో ఆర్ఎంపీలందరూ కూడా దయచేసి వాళ్ళు చేయాల్సింది ప్రథమ చికిత్స మాత్రమే. ఏదైనా కట్లు కట్టడం కానీ, లేదా ఏదైనా జ్వరం ఉంటే